ఏం అంత లేఖితనమా? అంత భయం లేదా? ఏం చేయరు, ఏం పీకుతారని మీరు అనుకుంటున్నారా? ఏం భయపడతామా? మీ దగ్గర డబ్బులు ఉంటే మడిసి పెట్టుకోండి, న్యాయంగా వ్యాపారం చేయండి అని కూడా మేము మనం చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ బ్యాంకుకి గ్లోబల్ హెడ్ సెంథిల్ కుమార్, ఆయన పేరు సెంథిల్ కుమార్, చెన్నై. ఆయన దీన్ని లింక్డ్ఇన్లో చూస్తే బీకామ్ ఎంకామ్ బ్రాకెట్ అంటే బీకామ్ పాస్ అయ్యాడు అతను. ఆయన డిప్లొమా ఇన్ సైబర్ క్రైమ్ అంట. ఇందా గ్లోబల్ హెడ్ ఏంది, బీకామ్ పాస్ అయింది, మీరు ఇష్టం వచ్చినట్లు బీజీలు ఇచ్చేసింది. సరేనా, ఓ పని చేస్తాం, మీకు ఇంక బీజీలు కావాలంటే మీరు ఆడదాకా పోయి బీజీలు తెచ్చుకునేదానికి ఆనం బ్యాంక్ అని నేను పెడతానా, రాజుపాళ్ళు ఆనం బ్యాంక్ రాని నేను ఇచ్చేస్తా. ఎన్ని కోట్లకు కావాలా? అసలు ఈ స్కామ్ ఏంటంటే ఇండియాలో ఒక బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే 25% మన డబ్బులు పెడితే 75% బ్యాంక్ గ్యారెంటీ 100% ఇష్యూ చేస్తుంది, 1.5% కమిషన్. కానీ ఈ యూరో బ్యాంక్ బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే 10,000 20,000 రూపాయలతో ₹1,00,00,000 బ్యాంక్ గ్యారెంటీ వచ్చేస్తుంది. 20,000 30,000 మ్యాక్సిమం 50,000. ఎందుకని? అదేం వాళ్ళు కట్టేది లేదు, పెట్టేది లేదు, ఊరికే కాగితమే కదా. స్విఫ్ట్ కోడ్ కొట్టేసి బీజీ పంపిస్తాడు. మేము చెప్పేది ఒకటే, ఇంకొక సంపత్రావు, ది గ్రేట్ సంపత్రావు, మన డిస్కామ్ సంపత్రావు, ఆయన ఏపీబీసీఎల్ ఒకటి కాదు, ఏపీఎస్పీడీసీఎల్ అన్ని సంపత్రావుకు సంబంధించింది. సంపత్రావు డిస్కామ్స్లో ఉండిన ప్రతి వ్యక్తి, సిఈఓ గానో చైర్మన్ గానో ప్రతి వ్యక్తి ఈ సంపత్రావుని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని, అదేవిధంగా ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారికి ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తున్నట్టు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు. విజయానంద్ గారు, యు ఆర్ ది ఎనర్జీ సెక్రటరీ, యాజ్ దిస్ హ్యాపెండ్ వితౌట్ యువర్ నాలెడ్జ్? మీకు తెలియకుండా ఈ బ్యాంక్ గ్యారెంటీలు మీరు తీసుకున్నారా? ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీలు అని మేము అడుగుతున్నాం. నీకు తెలీదు అంటే వెంటనే అందరినీ సస్పెండ్ చేయండి, వెంటనే అందరిని అరెస్ట్ చేయండి. విజయానంద్ గారు, ఈ రోజు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ గ్యారెంటీలు తీసుకున్న విషయం ఈ రోజు బయటికి రాలా. ఈనాడు, ఆంధ్రజ్యోతి గత 2 నెలల నుంచి పేపర్లో రాస్తానే ఉన్నాయి, టీవీలు చూపిస్తూనే ఉన్నాయి. కొత్తగా వచ్చి న్యూస్ కాదు. కాకపోతే ఈరోజు నేను కాగితాలు బయట పెట్టాను. అంటే మీకు తెలిసి కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈరోజు ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారి హస్తం దీంట్లో ఉంది అని మనం అనుకోవాలి. జవహర్ రెడ్డి గారి హస్తం ఉంది అని మనం భావించాలి. సో వెంటనే యాక్షన్ ఉండాలి ఈ బీజీల మీద. ఇది ఒక రాష్ట్రం కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, హర్యానా, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, ఇన్ని రాష్ట్రాల్లో మనకు తెలిసిని బ్యాంక్ గ్యారెంటీలు ఉన్నాయి. యూపీ, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా సమగ్రాన్ని విచారణ జరగాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్టర్లు దోసుకున్న కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారు? వీళ్ళందరికీ పేరు నేను పెట్టింది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్. ఈ రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ని వెంటనే అణచివేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళు చేసిన పాపాలు బయట పెట్టాలి. అడ్డంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళని మీద యాక్షన్ ఉండాలి అని కూడా నేను